హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ లడ్డు చేసుకోబోతున్నాం. బాగా వీక్గా ఉన్న పిల్లలకి, అలాగే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళకి కామన్గా వచ్చే నొప్పులు, బోన్ స్ట్రెంత్ కోసం, రక్తం పట్టడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ లడ్డు. అంతేకాదండోయ్, జుట్టు రాలిపోయే పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంతెందుకు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ తేడా లేకుండా అందరికీ చాలా హెల్తీ లడ్డు ఇది. ఇక లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చి కొబ్బరి కానీ తీసుకోకండి, ఎందుకంటే నిల్వ ఉండదు. ఎండు కొబ్బరే తీసుకొని 1 కప్పు, ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పు తోటి అన్నీ మెజర్ చేసుకోండి. ఎండు కొబ్బరి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఇందులో 7-8 యాలకులు కూడా వేసేసి ఒకసారి అలా కలిపేసి ఇక వీటిని తీసేస్తున్నాను. ఎండు కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో అదే కప్పుతోటి 1 కప్పు వేరుశనగపప్పు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా మంచి క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. వేరుశనగపప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు కదా, గాంధీ తాత రోజు ఒక గుప్పుడు నానబెట్టిన వేరుశనగపప్పు తినేవాళ్ళని. ఇదంతా పక్కన పెడితే వేరుశనగపప్పు పోషకాల గని. అలసిపోయినా, సత్తువు లేకపోయినా ఒక గుప్పుడు పల్లీలు తింటే వెంటనే తక్షణ శక్తి వస్తుంది. ఇప్పటికే వీడియో పెద్దదైపోయింది కాబట్టి నేను లైట్గా చెప్పేస్తాను. వేరుశనగపప్పు వల్ల ఎముకలకి బలాన్ని ఇస్తుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు కూడా దృఢంగా ఉంటుంది. మీకు తెలుసా, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళ డైట్లో నానబెట్టిన వేరుశనగపప్పు ఖచ్చితంగా ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించుకున్న వేరుశనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక కొబ్బరి ముక్కలు వేసిన ప్లేట్లో వేయకుండా వేరే ప్లేట్లో సపరేట్గా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే కప్ తోటి నువ్వులు వేసుకోవాలి. 1 కప్పు నువ్వులు, అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బి ఇలా డ్యాన్స్ చేస్తున్నాయి అంటే నువ్వులు ఇక వేగినట్లే. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ నువ్వుల్లోని పోషకాల గురించి, అయినా ఈరోజు కూడా సింపుల్గా చెప్పేస్తాను. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల, వైటమిన్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్కి, బీపీకి మంచి ఔషధం. అంతేకాకుండా ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలకి చక్కటి బలం. ఇలా నువ్వులు కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అదే కప్ తోటి 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి, అవిసె గింజలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ రేటు తక్కువే. మనం గనక ఈ డ్రై ఫ్రూట్స్తో పోల్చుకుంటే బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఇవన్నీ రేటు తక్కువే. రేటు తక్కువే కానీ చాలా హెల్తీ అన్నమాట. అంటే మనం ఈరోజు చాలా తక్కువ ఖర్చుతోటి హెల్తీ లడ్డూలు చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటాయి. ఈ అవిసె గింజలు కూడా వేగితే సేమ్ నువ్వుల్లాగే ఇలా జంప్ చేస్తూ ఉంటాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇకపోతే ఈ అవిసె గింజల గురించి, అదేనండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఈ రోజుల్లో చెప్పనవసరమే లేదు. ఎక్కడ చూసినా వీటి గురించే చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన వాటిలో అవిసె గింజలు ఒకటనమాట. ఫేస్ కని, జుట్టు కని తెగ రాసేస్తున్నారు పిల్లలు. ఇక పెద్దోళ్ళు అయితే రోజు 1 స్పూన్ అని వేయించుకొని తింటున్నారు. ఇకపోతే వీటి బెనిఫిట్స్ కూడా 2 ముక్కల్లో చెప్పేసుకుందాం. అవిసె గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటీస్, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నివారించవచ్చు. ప్రోటీన్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మన చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. చూసారు కదా, ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను అన్నీ ఒక్కొక్క ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేశాను. ఓ 10 నిమిషాలకి చల్లారిపోతాయి. ఈ లోపల బెల్లం తీసుకొని తురుము పెట్టుకోవాలి. ఇక్కడ మనం 4 రకాలు తీసుకున్నాం. ఎండు కొబ్బరి, వేరుశనగపప్పు, తెల్ల నువ్వులు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్. అవి చల్లారే లోపల బెల్లాన్ని కూడా తురిమి పెట్టేశాను. మరీ చల్లారకపోయినా పర్వాలేదు, గోరెచ్చగా ఉన్న గ్రైండ్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు, యాలకుల్ని గ్రైండ్ చేస్తున్నాను. అన్నీ కలిపి గ్రైండ్ చేయకూడదు, ఇలా ఒక్కొక్కటిగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా అన్నీ మెదుగుతాయి అన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేనైతే ఇందాక వేయించాను కదా, అదే కడాయిలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే జార్లో నువ్వులను కూడా వేసేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. వేగిన నువ్వులు కదా, కమ్మటి వాసన వస్తుందండి గ్రైండ్ చేస్తే. ఈ నువ్వుల పొడిని కూడా కొబ్బరి పొడిలోనే వేసేసుకోవాలి.
ఇప్పుడు అదే జార్లో మళ్ళీ వేయించుకున్న వేరుశనగ పప్పును కూడా వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కంటే లో ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల ఈ లడ్డూలు రుచి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒక నెల అయినా సరే చక్కగా నిల్వ ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు పొడిని, అదేనండి పల్లీల పొడిని కూడా ఇందాక అదే కడాయిలో వేసేసుకోవాలి. ఫైనల్గా ఇందులో అంటే జార్లో వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసేసాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటే పొడి పొడిగా వచ్చింది కానీ ఆయిల్ లెస్. మిగతా మూడిట్లో అంటే కొబ్బరి, వేరుశనగపప్పు, నువ్వుల్లో ఆల్రెడీ నూనె ఉంటుంది కదా, ఇప్పుడు అవిసె గింజల పొడిని కూడా అదే కడాయిలో వేసేసాను. ఇప్పుడు మనం లడ్డూలు చేస్తున్నాం కాబట్టి ఇదే కడాయిలో స్వీట్ కోసం బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే మీరు 2 స్పూన్లు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. నేను ఆ చిన్న కడాయిలో కలపడానికి కుదరటం లేదని పెద్ద బౌల్లో వేసేసి దీన్ని మొత్తం ఒకసారి కలుపుతున్నాను. బెల్లంతో మిగతా పొడులన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. మొత్తం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా జార్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మెదగాలి కదా, అలా గ్రైండ్ చేసుకున్న పొడినంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. త్వరగానే మెదిగిపోతుంది, ఆల్రెడీ బెల్లాన్ని తురుముకున్నాం కాబట్టి. చూసారా, ఇలా మరొకసారి బెల్లం వేసి గ్రైండ్ చేసుకునేలేకి చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చింది. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ నాకు 3 వాయిల్ అయింది గ్రైండ్ చేయడానికి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పౌడర్ను మొత్తం కలుపుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా చేతితోటి నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇందులో నెయ్యి కానీ పాలు కానీ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరమే లేదు. చక్కగా ముద్ద వచ్చేస్తుంది, ఉండలు కట్టేయచ్చు. ఇంకా చెప్పాలంటే గట్టిగా గనక నలిపితే ఇందులో నుంచే నూనె వచ్చేలా ఉంటుంది. అంతే, మీకు ఆఖరి లడ్డూ దాకా చక్కగా లడ్డూలు అవుతాయి. ఇలా చేసుకున్న లడ్డూల్ని చక్కగా ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంత బాగుంటాయి అంటే నెయ్యి వేసినట్టు కమ్మగా ఉంటాయి. రోజు ఇంట్లో వాళ్ళందరూ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక ముద్ద తిన్నారనుకోండి, ఫ్యామిలీ మొత్తం సూపర్ స్ట్రాంగ్గా ఉంటారండి కొన్ని రోజులకి. ఇంకొక విషయం ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళకి మామూలుగా రాత్రుళ్ళు కాళ్ళు గుంజేయటం వల్ల అసలు నిద్రే పట్టదు. అలాంటి వాళ్ళకి ఈ లడ్డూలు చక్కటి ఔషధం. రోజు ఒకటి తినండి లేదా ఈవినింగ్ కూడా 2 అయినా తినండి. మీ ప్రాబ్లంని బట్టి చక్కగా తగ్గిపోతుంది. కానీ రెగ్యులర్గా తీసుకోవాలని మాత్రం గుర్తుంచుకోండి. ఒకరోజు 2 రోజులు తిని అరే తగ్గలేదే అనుకోకండి. ఈ రోజుల్లో పిల్లలకి ఎముకలకి బలమే లేదండి. సో పిల్లలకి పెట్టండి, ఎముకలకి చక్కటి బలాన్ని ఇస్తాయి. ఈ లడ్డూలు తినటం మొదలెట్టిన తర్వాత కొన్ని రోజులకు మీరే గమనిస్తారు, అలసిపోయినట్లు కానీ సత్తువు లేనట్లు కానీ ఇలాంటివి ఏమీ అనిపించకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ వీడియో. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మీరు ట్రై చేశాక ఫీడ్బ్యాక్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.